బిడ్డలారా, ఈ మాటలు ఆలకించండి. జ్ఞానులకే, మేధావులకే, శాస్త్రవేత్తలకే జ్ఞానభిక్ష పెట్టిన గ్రంథరాజ్యం అండి పరిశుద్ధ గ్రంథం అంటే, బైబిల్ గ్రంథం అంటే. ఎవరైనా బైబిల్ మీద దుష్ప్రచారం చేశారు, కోప్పడ్డారంటే వారు పెద్దగా చదివితే వారిని కూడా చైతన్యపరచగల సజీవ చైతన్య ప్రవాహ ఝరి ఈ మహాజీవనది అని పోల్చదగిన పరిశుద్ధ గ్రంథమని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు గొప్ప దైవజనులు ఉండేవారు కదా, వారి సాక్ష్యం గుర్తుందా? బైబిల్లో తప్పులు పట్టుకుందామని నేను బైబిల్ చదివితే బైబిల్ నాలోని తప్పులు పట్టుకొని నన్ను తన బిడ్డగా మార్చుకున్నదని వారు సాక్ష్యం చెబుతూ ఉండేవారు. గుర్తుందా మీకు? ఈ విద్యుత్ దీపాలతో ప్రపంచానికి వెలుగులు విరబోయించిన థామస్ ఆల్వా ఎడిసన్ ఏమండి, ప్రపంచాన్నే వెలిగించావు నీవు అని ప్రశంసిస్తే వారు అన్నారట, బైబిల్ నన్ను వెలిగించింది, నేను లోకాన్ని వెలిగించానన్నారట. తండ్రి గారి పేరు కూడా థామస్ గారు ఉండు కదండి, శుభం. ఈరోజు ఎంతోమంది వెలిగించబట్టానికి నాంది ప్రస్తావన అక్కడ జరిగింది. వారి పేరు కూడా అదే అవ్వటం యాదృచ్ఛికమేమి కాదు, విశేషమే అని భావిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.